నమస్తే, నేను మన రవికుమార్ నాయక్ రేగులగడ్డ. మిత్రులారా, నిన్న ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామానికి చెందిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది మా బంజారా వర్గానికి, సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు దాన్ని రాజకీయ రంగు పులిమి, దీన్ని ఖచ్చితంగా కేటీఆర్ఏ చేయించుండు అని చెప్పి బాగా ఆరోపణలు చేస్తూ ఉన్నారనమాట. సో అధికార పార్టీలో ఉన్నటువంటి మా యొక్క ఎమ్మెల్యేని, అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల్ని మేము అడిగేది ఏంటంటే, సరే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక మన బంజారా సామాజిక వర్గం పైన ఏదైతే దాడి జరిగిందో, అక్కడ ఎవరైతే బంజారా జాతికి సంబంధించిన రైతులు కావచ్చు, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వర్గాల రైతులు కావచ్చు, ఏదైతే పోలీస్ స్టేషన్లో ఉన్నారో ముందు వాళ్ళని కాపాడదాం. కాపాడిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, దాని మీద ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కదా, దాని మీద సిట్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ, సిట్ అంటే ఇక సిట్ అనేది పక్కన రోజు పెట్టండి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఏసీ దాన్ని ఏ కోణంలో దాన్ని ఎంక్వైరీ చేస్తారో, ఏ కోణంలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఏదైతే వస్తుందో దాన్ని బట్టి వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది అనేది ప్రజలు తెలుసుకుంటారు. కానీ మీరు కేటీఆర్ చేసిరు గతంలో కేటీఆర్ గారు ఏ రైతులైనా కేటీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులని కాపాడినరు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏమున్నా ప్రజల్ని ఏ విషయంలోనైనా ఎలాంటి పథకాలైనా ప్రజల్ని సకాలంలో అందేలా చేసిండ్రే తప్ప ఇట్లా ప్రజలపైన తిరగబడురు, మరలబడురు అయితే మేము చూడంగా ఎరగం. ఇంకొక మాట నేనేమంటున్నా అంటే, మీరు చెప్పొచ్చు కేటీఆర్ గారే చేసిండ్రు, ఇది కేటీఆర్ గారే చేయించిండ్రని మీరు ఎలా అయితే చెప్తున్నారో, మేము కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేయించిండ్రు, దీనికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీనికి బాధ్యత అని మేము కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దారుణమైన ఘటన చేయించడానికి కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ ఎలాంటి లాభం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం మరి రేవంత్ రెడ్డి గారు అదే కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన భూములు కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారి అన్నతమ్ముల భూములు కావచ్చు, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా, మరి ఆ ఫార్మా కంపెనీ తీసుకెళ్ళి వాళ్ళ భూములనే ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుందో 10 లక్షల కాడికి, ఆ 10 లక్షల కాడికి వాళ్ళ భూములనే పెట్టుకోవచ్చు కదా ఆ ఫార్మా కంపెనీలు. ఎందుకు మన ఎస్టీ, ఎస్సీ, బహుజన వర్గాల భూములే ఎందుకు అవసరం వచ్చినాయంటే, దీన్ని తీసుకుపోయి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ భూముల్ని, ఎందుకంటే ఒక ఫార్మా కంపెనీ పడుతుందంటే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో బంజారా నాయకులు అయితే బంజారా సామాజిక వర్గాల వాళ్ళు ఏం చెప్పలేరు, వీళ్ళు అసమర్థులు కదా, ఏం చెప్పొచ్చు, వీళ్ళ దగ్గర భూములు లాక్కోవచ్చు, వీళ్ళని కొట్టవచ్చు, వీళ్ళని తరమొచ్చు అని భావించి వాళ్ళ భూముల్ని కాపాడుకొని బంజారా సామాజిక వర్గంలో ఉన్నటువంటి తాండావాసుల భూముల్ని తీసుకొని వాళ్ళ భూముల్ని రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఏదైతే బంజారా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వీళ్ళ భూములు లాక్కొని వాళ్ళ అల్లుడు గారికి ఫార్మా కంపెనీ కట్టబెడదామని చూడొచ్చు. మేము ఎందుకు ఈ కోణంలో చూడొద్దు? మీరు చూసినట్టు ఇక్కడ వాస్తవాలు, అవాస్తవాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒకటి మన దేశంలో ఒక లా అన్నది ఉంది, ఒక కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీలు వేయించి ఆ కమిటీల ద్వారా అసలు ఏం జరిగింది, ఏం జరగలేదో తెలుసుకోండి. అంతేగాని కేటీఆర్ చేసినట్టు మా బంజారా సామాజిక వర్గంపైలో కేటీఆర్ గారి పైన ఒక డ్రామా, అంటే ఒక నెగిటివ్ టాక్ రావడానికి వీళ్ళంతా డ్రామాలు చేస్తూ ఉన్నారు. దయచేసి బంజారా సమాజమా, మీ అందరికీ నేను చేతులు జోడించి అడుగుతా ఉన్నా. ఇప్పుడు కర్రా నాది కాదు, ఒళ్ళు నాది కాదు అన్నప్పుడు ఎట్లుంటుంది? దారుణంగా మన బంజారా సామాజిక వర్గానికి చెందిన కొన్ని వందల మందిని దారుణంగా హింసించి, చిత్రహింసలు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, ఏమన్నా అంటే అక్కడ ఇబ్బంది, మన బంజారా సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని రాజకీయ రంగు పులిమేసి ఇది కేటీఆర్ఏ చేయించుండు. సరే ఎవరైనా చేయించారు భయ్, కేటీఆర్ చేయించుండు, రేవంత్ రెడ్డి చేయించుంటే పక్కన పెడదాం. ముందు మన సామాజిక వర్గానికి చెందిన ప్రజల్ని మనం కాపాడుకోవాలా వద్దా? మీరు అధికార పార్టీలో ఉండి మన సామాజిక వర్గం పైన దాడి జరిగితే మీరు ఏం పని చేస్తూ ఉన్నారు? మన ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు ఏం పని చేస్తూ ఉన్నారని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో దయచేసి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా మన బంజారా జాతి పైన జరిగిన దాడిగా పరిగణనలకు తీసుకొని ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి మన బంజారా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దయచేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని మన బంజారా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అందరినీ ముందు బయటికి తీసుకొచ్చి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారో వేయండి.
ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగినా తప్పే, దాన్ని సహించేది లేదు. అది కేటీఆర్ గారు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, తిరుపతి రెడ్డి గారు చేసినా తప్పే. ఎందుకంటే అక్కడ అక్కడ వెళ్ళి ఆ ప్రజల దగ్గర బయటలు తీసుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రెచ్చగొట్టి వాళ్ళే దాడి చేసిర్రు. వాళ్ళే చేసి 9 నెలలుగా మేము భూములు ఇవ్వలేదు, 9 నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తే మేము భూములు ఇవ్వలేదని వాళ్ళ పార్టీ కార్యకర్తలే రెచ్చగొట్టి మరి వాళ్ళే దాడులకు పాల్పడి మరి ఆ భూముల్ని లాక్కునే ప్రయత్నం చేసిండ్రు. ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవరి జోలికి పోలేదు. కానీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాత్రమే తీసుకెళ్ళిరని చెప్పేసి అక్కడ టాక్ ఉంది. ముందు ఎవరు ఏదైనా కావచ్చు, ఎందుకంటే తప్పు జరిగింది, తప్పే. కానీ మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి బంజారా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి, ప్రతి ఒక్క సంఘ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మేము సంఘ నాయకులమని లేకపోతే మేము ఎమ్మెల్యేలమని గొప్పలు పోవడం కాకుండా అక్కడ ఉన్నటువంటి మన సామాజిక వర్గ ప్రజల్ని కాపాడాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి చెప్తున్నా, దీని మీద ఏదైనా ఎంక్వైరీ చేస్తే సిట్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిర్ధారణ కమిటీ బయటికి వచ్చి నిజమేందో తెలిసిన తర్వాత ఆరోపణలు చేయండి. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు, కానీ ముందైతే మన బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల్ని కాపాడేయండి అని మరి చేతులు జోడించి రిక్వెస్ట్ తెలుసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.